ఇక ఈ నెల 21, 22 తేదీల్లో 16వ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15వ అసెంబ్లీ రద్దు కావడంతో 16వ అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. 21వ తేదీన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం, 22న శాసనసభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. గురువారం ప్రోటెం స్పీకర్తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక గవర్నర్తో మాట్లాడిన అనంతరం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయానికి వచ్చింది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్దమైంది. ఈ నెల 21, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం అసెంబ్లీ అధికారులకు సమాచారం పంపింది. అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు నిర్వహించేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బెంగళూరు వెళ్లి తిరిగొచ్చారు. అసెంబ్లీ సమావేశాల విషయం ఆయనకు సమాచారం అందించారు. సమావేశాల్లో అందరూ పాల్గొనేందుకు రావాలని కొత్తగా ఎన్నికైన సభ్యులకు సమాచారం కూడా పంపారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు మొదటి రోజు ప్రోటెం స్పీకర్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోటెం స్పీకర్ గా శాసనసభలో ఎక్కువసార్లు ఎన్నికైన వారిని ఎంపిక చేస్తారు. ప్రస్తుత శాసనసభలో 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వారు 3 ఉన్నారు. అందులో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనసభకు స్పీకర్ గా ఎన్నిక కాబోతున్నారు. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన్ను ప్రోటెం స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రోటెం స్పీకర్ గా ఎంపికైన వారిని ఈ నెల 20వ తేదీన గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన 21వ తేదీన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. అదే రోజు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరును ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. డిప్యూటీ స్పీకర్ గా జనసేన శాసనసభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. లోకం మాధవి, పంత నానాజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయని జనసేన వర్గాలు అంటున్నాయి. 22వ తేదీన ఈ ఎన్నిక పూర్తయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడనున్నాయి. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి. మరోసారి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.